కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. వెనుకని చెవిని గ్రహించుకునే హృదయాన్ని దేవా మాకు అనుగ్రహించి నీ వాక్యము కార్యములను మాకు బోధింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 6 వచనములను చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకుని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగు తెలియను అని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుచున్న కార్యమును చూడగలము. నేనే మార్గము సత్యము జీవము అని ప్రభు వారికి తెలియపరుస్తూ, లేకపోతే వారికి మరలా జ్ఞాపకం చేస్తూ, నా ద్వారాగానే తండ్రి వద్దకు మీరు చేరగలరు అన్న కార్యమును తెలియపరుస్తూ, కలవరము చెందవద్దు, నేను వెళ్ళే స్థలమునకు మార్గము మీరు ఎరుగుదురు అన్న రీతిగా ప్రభు వారితో సంభాషించిన కార్యమును చూడగలము. మనము అనేకమైన మార్గములను వెతుకుచు నిత్యత్వానికి చేరాలి, మోక్షములకు చేరాలి అంటూ ఈ దినంలో అనేకులు వివిధమైన మార్గములను వెతుకుచూ ఉన్నారు. అయితే నిత్యమైన మార్గము, తండ్రి యొక్క రాజ్యమునకు చేరే మార్గము ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే అని మనము గ్రహించుకోవాలి. నీవు ఎన్ని చేసినను, ఎలాంటి కార్యములు చేసినను, నీ హృదయము ప్రభుతో సరిగా లేకపోతే, ఆయనను నీవు ఎరుగకపోతే, నీవు తండ్రి యొద్దకు చేరేదానికి ఉన్న మార్గంలో నుండి తొలగి ఉన్నావని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నన్ను ఎరిగిన వారు నా తండ్రిని ఎరుగుదురని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభుని ఎరిగి ఉన్నారో వారు నిత్య జీవము యొక్క మార్గంలో నడుస్తున్నారు. వారు తండ్రికి చేరువయ్యేదానికి వారి యొక్క జీవితములను సిద్ధపరచుకుంటున్నారు అన్న కార్యమును మనం గ్రహించుకోగలం. ఈ ఉదయకాల సమయమున నీకు మార్గమును, తండ్రి వద్దకు చేరేదానికి మార్గమును సత్యమును, నీకు జీవమునిచ్చి, అనగా తన జీవమునిచ్చి నిన్ను విమోచించి రక్షించి మరణము నుండి విడిపించిన ప్రభువు తండ్రి వద్దకు నిన్ను చేర్చేదానికి నేనే మార్గమని సెలవిస్తూ ఉన్నాడు. నీవు ఆయన యొద్దకు రాకుండా వేరే ఏ మార్గంలో తండ్రి యొద్దకు చేరలేవు అన్న కార్యమును సెలవిస్తూ ఉన్నాడు. మనం అనేక సార్లు అనేక ఆలోచనలు పెట్టుకుని ఉంటాం. ఈ ప్రశ్నకు ఇక్కడికి వెళ్తే సమాధానం దొరుకుతుంది. ఈ వ్యక్తి దీనికి సరి అయిన రీతిగా నాకు సమాధానము చెప్పగలడు, ఈ వ్యక్తి అయితే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వగలడని కొందరి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కారణం ఏమంటే వారు ఆ కార్యములో నైపుణ్యులుగా ఉంటారు. వారు ఆ విషయాన్ని బాగా ఎరిగిన వారిగా ఉన్నారు కనుక వారి యొద్దకు వెళ్తే సహాయము దొరుకుతుంది, పరిష్కారము దొరుకుతుంది, ఈ సమస్య నుండి బయటకు రావడానికి సరైన ఒక సలహా దొరుకుతుందని కొందరిని మనం వెతుక్కుంటూ వెళ్తాం. అలాగనే ఈ లోకములో జీవించిన దినములో మనము యేసు ప్రభువుని ఎరిగి ఆయన మార్గములో నడిచి ఆయనే జీవము, ఆయన ఇచ్చిన జీవము ద్వారాగా నేను జీవిస్తున్నానని గ్రహించుకున్న వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీవు తండ్రి రాజ్యమునకు చేరగలవు. లేని ఎడల విడువబడిన వ్యక్తిగా నీవు ఉంటావు.
నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ప్రశ్నలన్నిటికీ పరిష్కారం లేకుంటే సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉన్నది. నీవు ఆయన వైపు చూడకుండగా లోకములో ఉన్న వాటి వైపు చూసిన ఎడల దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటాం. ఈ ఉదయకాల సమయమున మనము ఆ జీవమును, మార్గమును, సత్యమైన ఉన్న యేసు ప్రభువుని పూర్ణ హృదయంతో వెతకాలి అని ప్రభు ఆశిస్తూ మనకు తన యొక్క కార్యములను తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు ఆయనను ఎలాగో వెతుకుచున్నావు? సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు, నీవు రాజులను నమ్ముట కంటే లేకుంటే నీ యొక్క జ్ఞానమును నమ్ముట కంటే దేవుని యందు నమ్మిక ఉంచటం ఎంతో ఉత్తమమైనది అని సెలవిస్తున్నాడు. రాజులను ఆశ్రయించేదానికి, రాజులను నమ్ముకునేదానికన్నా దేవుని యందు నమ్మిక ఉంచమని సెలవిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో, ఆయనను నమ్మి ఆయన బాటలో నడుస్తారో నిత్యత్వానికి వారసులుగా ఉంటారు అన్న కార్యంను ప్రభు మనకు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. నీవు ఏ మార్గంలో నడుచుచున్నావు? నీవు నిజమైన మార్గమును ఎరిగి సత్యమైన ఆ యేసు ప్రభును వెంబడిస్తూ నిత్య జీవమునకు వారసుగా ఉండాలని, తండ్రి రాజ్యమునకు చేరాలని ఆశించినట్లయితే నీకు ఒకే మార్గము ప్రభువైన యేసుక్రీస్తు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. నీవు ఎన్ని కార్యములు చేసినా సరే ఆయన యొద్దకు రాకపోతే, ఆయన నీ హృదయములో చేర్చుకొనకపోతే నీ ప్రయాసంతయు వ్యర్థం. నీవు చేసే కార్యములన్నీ వ్యర్థం. ఈ లోక కార్యములను విడిచిపెట్టి దేవుని వైపు చూడమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయనే నిత్యమైన మార్గము. నీ అన్ని సమస్యలకు పరిష్కారమునిచ్చి నిన్ను పాపము నుండి విడిపించి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళేదానికి, నీకు తన రాజ్యములో స్థలం ఇచ్చేదానికి, నీ కోసము కట్టబడే నివాసములో నీవు చేర్చబడేదానికి, లేకపోతే చేరి సంతోషించేదానికి నీకు ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గము. ఆయన ద్వారాగానే నీవు అందులో ప్రవేశించగలవు. ఆయనను ఎరిగిన నీవు ఈ తండ్రిని ఎరిగి ఉన్నావు. ఆయనను ఎరిగిన నీవు నిత్యత్వంలోకి ప్రవేశము పొంది ఉన్నావు. ఆయనను ఎరిగిన నీవు యుగ యుగములు దేవుని రాజ్యంలో ఆనందిస్తావని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ ఉదయ కాలమున ఆయనను ఎరిగిన వాడిగా, ఎరిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా అని నీ హృదయాన్ని పరీక్షించుకో. నామకార్థముగా ఉన్నట్లయితే ఆయన కృపను సంపాదించుకోనలేవు. పూర్ణ హృదయముతో ఆయనను సేవించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ప్రాతకాలమున నీవు ఇచ్చిన ఈ కొద్ది మాటలు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీవే నాయన మాకు మార్గము, సత్యము, జీవము. మాకు నాయన నిత్యానికి మార్గము చూపించి మా కోసం జీవం నుంచి మిమ్మల్ని నాయన పాపం నుండి విడుదల చేసి నిత్య జీవమునకు వారసుగా చేసిన నిన్ను నాయన వెతకి నిన్ను కనుగొని నీ మార్గంలో నడిచి నీవు మా కోసం సిద్ధపరిచిన పరమ కానానుకు చేరుకునే కృపను ఒక్కొక్కరికి అనుగ్రహించి కార్యక్రమం నాయన ఇంతవరకు శ్రద్ధగా వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తూ దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలం నడిపించుగాక. ఆమేన్.